ప్రతిదినం ప్రభు సన్నిధి జీసస్ ఆశీర్వాదం. లార్డ్, బాగున్నారా? మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. పిల్లారా, జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనాలు, దేవునికి స్తోత్రాలు. సంతోషకరము. ఈ పూట దేవుని వాగ్దానపు మాటతో మీ ముందుకు రావటం జరిగిందండి. ఏమిటి ఈ దినం దేవుని వాగ్దానపు మాట అని దేవుని పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే చూడండి, లోకా సువార్త 22వ అధ్యాయము 39వ వాక్యాన్ని చదువుతున్నాను. అక్కడ ఇలా రాయబడింది. పిల్లారా, తరువాత ఆయన బయలుదేరి తన వాడుకు చొప్పున ఒలివ కొండకు వెళ్ళగా శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోట చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశింపకుండినట్లు ప్రార్థన చేయడని చెప్పి అన్న మాటలు చూస్తాం. ఇంకా ప్రభువారు ఇంకొంచెం దూరం పోయి మోకరించి దేవునితో ప్రార్థన చేసినట్లు మనం చూస్తాం. పిల్లరా, ఇక్కడ తన శిష్యులకు ప్రభు చెప్పాల్సిన అద్భుత మాట ఏంటంటే, ఒకటి మనం గుర్తెరగాలి. ఎందుకంటే ఈయన దైవ కుమారుడు, దేవుని కుమారుడు, ప్రభు అయిన సర్వలోక రక్షకుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారని మనం అనుకుంటున్నాం. ఆ రోజుల్లో ఇంచుమించుగా కొందరిలో అదే అభిప్రాయం ఉంది, మరి కొందరిలో వేరే వ్యక్తి అనుకుంటున్నారు. ఆ విషయాలు అప్పుడు కూడా జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ 12 ఆయన క్రీస్తుని పూర్తిగా రూఢీపరుచుకొని, పూర్తిగా క్లారిటీ చేసుకొని ప్రభు మీద ఆధారపడిన వాళ్ళు. కానీ యేసయ్య ఏమన్నాడు అంటే, మీరు శోధనలో పడిపోకున్నట్లు ప్రార్థన చేయండి, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, ఎడతెగక ప్రార్థన చేయండి అన్న మాట ప్రస్తాపించినట్టు మనం చూస్తాం. మరి ప్రభువారు కూడా ప్రార్థన చేసుకున్నాడు. ఈ పూట వాగ్దానంగా దేవుడు మనకి మీకు అందిస్తున్న మాట ఏంటంటే, ప్రార్థన అనేది ప్రతి ఒక్కరికి అవసరం. హల్లెలూయా. ఎందుకు అంటే, ఓ నదిలో లేదంటే సముద్రములో ఫైబర్కి ఎలాగో మిషన్ అవసరమో, లేదంటే తెడ్డు పడవకి ఎలాగో అవసరమో, ఆత్మీయ క్రైస్తవ జీవితానికి ఏమండి, మన విశ్వాస ప్రయాణానికి ఖచ్చితంగా ప్రార్థన అవసరం అన్నది అక్షరాల నిజం, అక్షరాల సత్యం. ప్రార్థన లేకుండా మనం ముందుకు కొనసాగలేం సుమి, అడుగు కూడా వేయలేం. ఎందుకని అంటే, ఫైబర్ ఇంజిను ఏమండి సముద్రంలో ఏటకు ప్రయాణం అవుతున్నప్పుడు ఇంజిన్ స్టార్ట్ అవ్వాలి, లేదంటే మిషన్ తిరుగుతూ ఉండాలి, ఫైబర్ ముందుకెళ్తుంది, పడవ ముందుకెళ్తుంది. అలాగే విశ్వాస ప్రయాణంలో వెళుతున్న మనకి లేదంటే నీకు పిల్లరా ప్రార్థన అంత అవసరమై ఉన్నది. ఎందుకని అంటే చూడండి, ఒక మాట అన్నాడు, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు, లేదంటే నీకు ఇబ్బందులు ఎక్కువ కాకుండా నిమిత్తం, శ్రమలతో లేదంటే లేనిపోని మాటలు, లేనిపోని నిందలతో నువ్వు పడిపోకుండానట్లు ప్రార్థన చేయడి అని. మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారు మేము ప్రార్థన చేయకుండానే ప్రభువుని అంగీకరించారంటారా అని. ప్రార్థన చేయలేదని అంటలేదు, కానీ చేసే ప్రార్థనలో యథార్థత, ప్రేమ, సమాధానం అన్నీ కలిగి ఉన్నావు గనుక ఇంకొంచెం ఎక్కువగా ప్రార్థించటం అనేది చాలా అవసరం అని. మీకు ఉదాహరణకి ఇలా చెప్తాను. ఏదైనా ఒక వస్తువు కొనాలనుకో, రోజు మనం 500 కూలి చేస్తున్నాం. ఆ కూలి 500, 200 లేదా 150 కరెంటు బిల్లుకు, పాల బిల్లు 100 రూపాయలు, ఇంట్లో సరుకులు 150, ఇట్లా అయిపోతే మిగిలేదంతా 100. ఆ 100లో కావలసిన సరుకులకి అయిపోయి ఇంకొక వస్తువు కొనాలంటే ఇంకొంచెం డబ్బులు దాచి ఎక్కువగా కష్టపడి సంపాదించి మనం సమకూర్చుకుంటాం కదా. అలాగునే ప్రభు కృపలో కొంచెం అధికంగా చేస్తే అది నీకు, నీ కుటుంబానికే కాకుండా ఇరుగు పొరుగు వారికి కూడా ఆశీర్వాదకరంగా నీవు ఉంటావు అన్నదే దేవుని అద్భుతం మాట. అందుకే శిష్యులతో అంటారు, మీరు శోధనలో పడిపోకూడనట్లు ప్రార్థించండి, ఎందుకంటే నన్నోళ్ళు వచ్చి పట్టుకొని వెళ్ళిపోతారు. ఈ సంగతి ప్రభువారికి తెలుసు. మీరు కలవరపడి మిమ్మల్ని మీరే కించపరుచుకొని ఏలనైపోకుండానట్లుగా ప్రార్థన చేయండి అంటారు. మరి వాగ్దానం వీక్షిస్తున్న పిల్లారా, నీవు కూడా ఏ పరిస్థితులలో బలహీనుడు కాకుండా నిమిత్తం ఎడతెగక ప్రార్థించు,
ప్రార్థనాత్మక కృప ప్రభు నీకు ఇచ్చుగాక. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీ కొందనాలు. ఈ వాగ్దానం వీక్షిస్తూ దూరాన సమీపాన ఉన్న నీ ప్రియపిల్లలను దర్శించి బలపరిచి దీవించమని, అన్నిటిలో మేలుకరంగా నడిపించి మీరు మహిమ తెచ్చుకున్నామని పరిశుద్ధుడైన యేసు నామంలో ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్.